కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నది అర్బన్ నక్సల్స్ అండ్ తుకుడే గ్యాంగ్ అంటూ కూడా మోడీ కామెంట్ చేశారు. कांग्रेस के लोगों की भाषा, उनकी बोली विदेशी धरती पर जाकर उनके देश विरोधी एजेंडे, समाज को तोड़ना, देश को तोड़ने की बात करना, भारतीय संस्कृति और आस्था का अपमान करना, ये वो कांग्रेस है जिसे टुकड़े टुकड़े गैंग और अर्बन नक्सल के लोग चला रहे हैं. देश की सबसे बेईमान और सबसे भ्रष्ट कोई पार्टी है. రైట్ సార్, అర్బన్ నక్సల్స్ అంటే అర్థమైంది కానీ సార్ తుకుడే గ్యాంగ్ అని ఎందుకు అన్నట్టు? తుకుడే అంటే దేశాన్ని ముక్కచెక్కలు చేసేటువంటి గ్యాంగ్ అది. నేను అనే క్వశ్చన్ అది, నక్సలైట్లు ఈ దేశంలో అంటే మావోయిస్ట్ పార్టీని ఉద్దేశించి అంటున్నాడు. నా పార్లమెంటరీ మెయిన్ స్ట్రీమ్లో నక్సలైట్లు ఉన్నారు, వాళ్ళు పార్లమెంట్లో ఉన్నారు కదా, సిపిఐఎంఎల్ పార్లమెంట్లోనే ఉంది. అంటే మీ ఇప్పుడు మావోయిస్ట్ పార్టీని నిషేధించారు, మరి కాంగ్రెస్ పార్టీని నిషేధించండి. అర్బన్ నక్సల్ మైండ్ సెట్ ఉన్న పార్టీని ఎందుకు అనుమతిస్తున్నారు నాకు చెప్పండి, నిషేధించండి. నరేంద్ర మోడీ ప్రభుత్వం కనుక నిజాయితీగా ఇప్పుడు మోడీజీ చెప్పింది నిజమైన మోడీయే నమ్మితే కాంగ్రెస్ పార్టీని తక్షణం రద్దు చేయాలి. ఎందుకు రికగ్నిషన్ ఎలా ఉంటుందో చెప్పండి నాకు. భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టులో కేసు వేయాలి, ఎలక్షన్ కమిషన్ పిటిషన్ వేయాలి ఈ పార్టీ రద్దు చేయమని. ఎందుకంటే అర్బన్ నక్సలైట్ల మీద అంతం చేస్తామనే కదా ఇప్పుడు మా ఛత్తీస్గఢ్లో అంతటా ఆపరేషన్ మొదలుపెట్టింది. 2026 నాటికి ఇది భారతదేశంలో అసలు నక్సలిజం అంటూ ఉండదు అని చెప్పి నిన్నగాక మన ఛత్తీస్గఢ్లో వివిధ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు డీజీపీల సమావేశంలో హోంమంత్రి అమిత్ షా చెప్పారు కదా. అంటే 2026 అసలు కాంగ్రెస్ ఉండదా? అసలు మనము విమర్శలకు ప్రాతిపదిక ఉండాలి. ఏదైనా అసలు విషయాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇది ఒక ఎత్తుగడ. ఎందుకంటే ఇలా ఆయిల్ ప్రపంచ చమురు ధరలు $60-70 లోపల పడిపోయింది. పెట్రోల్ ధర ₹10 తగ్గాలి, తగ్గించడం లేదు. ఈ విషయం చర్చించుకోవాలి తప్ప వీళ్ళు అర్బన్ నక్సలైటు, వాడు రూరల్ నక్సలైటు, వీళ్ళు సెమీ అర్బన్ నక్సలైటు అంటే ఏం లాభం దానివల్ల? కేవలం ప్రజల ఎమోషన్తో ఆడుకోవడం. ఇప్పటికైనా అర్థం కాలేదు, పనిచేయలేదు. 2024లో 2000 రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ ఇక్కడ రోజు పదే చెప్పింది ఇదే. అయినా అయోధ్యలో ఓడిపోయారు, బద్రీనాథ్లో ఇటీవల ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. ఎందుకంటే ఇది ఇంకా ఓట్లు తెచ్చేటువంటి దశ దాడిపోయింది అనేది కూడా అర్థం చేసుకోవడం లేదు. బహుశా ఇది తప్ప మాకు ఇంకో ఎజెండా లేదని అనుకుంటున్నారేమో తెలియదు. అంటే ప్రజల ఎమోషన్స్ను రెచ్చగొట్టడం, ప్రజల్లో ఉండే జాతీయతా భావాలను రగల్చడం, ప్రజల్లో ఉన్న మతభావాలను రెచ్చగొట్టడం. ఇదే ఎన్నికల సభలో మొన్న అంటాడు కాంగ్రెస్ పార్టీ గణేష విగ్రహాన్ని జైల్లో పెట్టింది అని. ప్రధానమంత్రి కూడా ఫేక్ న్యూస్ నమ్మితే ఇది ఏంటి జరిగింది ఏంటి? ఒక మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ హైకోర్టు పర్మిట్ చేయలేదు కనుక పోలీసులు ఆ మీటింగ్ నిర్వాహకులు అరెస్ట్ చేశారు. ఆ నిర్వాహకులు వినాయక విగ్రహాన్ని కూడా తీసుకొచ్చారు. అప్పుడు ఆ నిర్వాహకుల్ని అరెస్ట్ చేసి వాళ్ళని ఒక వేరే జీబులో ఎక్కించి ఒక పోలీస్ అధికారి గౌరవప్రదంగా వినాయక విగ్రహాన్ని తీసుకెళ్ళి తమ వాహనంలో తీసుకెళ్ళి సకల పద్ధతులతో నిమజ్జనం చేశారు. అయితే పోలీసు పట్టుకున్నాడు కనుక అరెస్టేనా? పోలీస్ చేతిలో వాళ్ళ కూతురు కూడా ఎత్తుకుంటాడు, ఆ కూతురుని అరెస్ట్ చేసినట్ట. ఇప్పుడు పోలీస్ చేతిలో చిన్నపిల్లలు కూడా వాళ్ళ సడన్గా పోలీస్ డ్రెస్ వేసుకొని ఉంటాడు. ఎవరైనా చిన్న పక్కింటి అబ్బాయి వచ్చాడనుకోండి ఎత్తుకుంటాడు. అంటే ఒక పక్కింటి అబ్బాయిని అరెస్ట్ చేసిన పోలీసు అనగలమా? దానికో రీజన్ ఉండాలి కదా. పోలీస్ అధికారి అయినంత మాత్రాన ఆయనేమి మానవుడే కదా. ఆయన కూడా గణేష్ భక్తుడే కదా. పోలీస్ అధికారి గణేష్ విగ్రహాన్ని పట్టుకుంటే అరెస్ట్ కావడం కాదు కదా. ఏమన్నా అరెస్ట్ వారెంట్ ఉందా? జైల్లో కటకడాలు వెనకాల పెట్టినరు వినాయక విగ్రహాన్ని అని ప్రధానమంత్రి స్థాయిలో మాట్లాడతారు. అందువల్ల ఈ కల్చర్ ఎప్పుడు కూడా మంచిది కాదు. రాజకీయాల్లో మీరు సమస్యలపైన చర్చించండి, దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి చర్చించండి. వికసిత భారత్లో రాజకీయాలు కూడా వికసితమై ఉండాలి, రాజకీయాలు సంకుచితమై ఉండకూడదు. వికసిత భారత్లో రాజకీయాలు కూడా ఉదాత్తమై ఉండాలి, రాజకీయాలు కూడా ఉన్నత స్థాయిలో ఉంటేనే అది వికసిత భారత్ అవుతుంది. రాజకీయాలు దిగజారి ఆర్థిక అభివృద్ధి జరగదు. పొలిటికల్ వాల్యూస్ కంప్లీట్గా డీజనరేట్ అయ్యి ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుందా? సాధ్యం అది. ఎకనామిక్ డెవలప్మెంట్ పొలిటికల్ వాల్యూస్ కూడా సింక్రనైజ్ అయినప్పుడే ఆ సమాజం పొలిటికల్ వాల్యూసే కాదు సోషల్ వాల్యూస్ కూడా ఉండాలి. అందువల్ల రాజకీయాల్లో ప్రభుత్వాలు అధికారంలో ఉన్నవారు
10 ఏళ్ళుగా అధికారంలో ఉన్న పార్టీ నేను ఏం చేశానని చెప్పుకోవాలి తప్ప ఇంకా వాడు అర్బన్ నక్సలైడ్, వీడు తుక్కడే గ్యాంగ్, వాడు ఆటంకవాది, వీడు టెర్రరిస్ట్ నెంబర్ 1లు, ఈ పాకిస్తాన్ ఎజెండా, అరే ఇవి తప్ప దేశంలో ఉద్యోగాలు, ధరలు, దేశ ప్రజల జీవన స్థితిగతులు, దేశం ఆర్థికంగా అభివృద్ధి అవడం ఎలా, ఈ ఎజెండా ఉండదాన్ని ఎన్నికలు వస్తే, ఎన్నికలు వచ్చిందంటే ఇదేనా ఇక మళ్ళీ వాన్ దేశద్రోహుడు, వీని దేశద్రోహుడు, ప్రతి ఒక్కరు దేశద్రోహులు, నేను ఒక్కనే దేశభక్తుడిని. ఈ ఎజెండా ఎక్కడికి తీసుకెళ్తుంది భారత ప్రజాస్వామ్యాన్ని నా ఆవేదన. విమర్శలకు కూడా ఒక పద్ధతి, ఉందాతనం, ఒక విధానం అంటూ ఉండాలి. ఎందుకంటే మీకు అటల్ బిహారీ వాజ్పేయి టైంలో తన రాజకీయ ప్రత్యర్థులను ఎప్పుడన్నా ఇలా అన్నాడా? మీరు తీసేయండి. ఎల్కే అద్వానీ హయాంలో తన రాజకీయ ప్రత్యర్థులను ఇలా అన్నారా? మీరు తీయండి, పోతాయి. ఇంపాసిబుల్ అనలేదు. అప్పుడు ఉందాతనంగా రాజకీయాలు ఉండేవి. ఇప్పుడు రాజకీయాల్ని పూర్తిగా కేవలం ఎమోషన్స్ అంటే ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టాలి. దీని ప్రమాదం ఏంటి అంటే దేశంలో ఒక్కసారి విద్వేషాలు రగిలితే ఆ సమాజాన్ని ఎవడూ కాపలేడు. మనం చూస్తున్నాం కదా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల అనుభవాలు. అందువల్ల తుక్డే గ్యాంగ్, అర్బన్ నక్సలైట్ ఏది ఆధారితం, దీనికి ఏదైనా ఒక ప్రాతిపదిక ఉండాలి కదా. ప్రాతిపదిక ఇంకో పలానా కారణాన వీళ్ళని అర్బన్ నక్సలైట్ అంటున్నాం. అంటే ఏంటి అర్బన్ నక్సలైట్ అంటే? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అర్బన్ నక్సలైట్ అంటే? ఒక సమానత్వం కావాలి అనేది నక్సలిజం అయితే, నక్సలిజం తప్పేంది అంటాడు పేదవాడు. అవునయ్యా సమానత్వం కోరుతున్నాడు, తప్ప ఇది అంటాడు. సమానత్వం కోరేదే నక్సలిజం అయితే, కాంగ్రెస్ పార్టీ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటే సంపద పైన పన్ను వేయాలి అంటే 1000 కోట్ల ఆస్తులున్న వారిపైన, వారసత్వంగా తమ పిల్లలకు 1000 కోట్ల ఆస్తులు ఇస్తున్న వారిపైన ఒక 10 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు పన్నేసి తీసుకోండి అని చెప్పారు. నేను ఇన్హెరిటెంట్, ఇది అర్బన్ నక్సల్ మైండ్ సెట్ అంటున్నారు. నేను మీరు చెప్పండి ఇది తప్పు. ఈ దేశంలో మీరు ఒక రెఫరెండం పెట్టండి, 90% మంది ప్రజలు రైట్ అంటారు. ఎందుకు? 10,000 కోట్ల రూపాయలు తండ్రి కొడుకు ఆస్తి ఇస్తున్నాడు. ఇచ్చేటప్పుడు ఒక 100 కోట్లు పన్నేస్తే తప్పేంటండి? ఇవాళ ఒక 2 లక్ష రూపాయల శాలరీ ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇవాళ 20% ట్యాక్స్ కడుతున్నాడు. 1 లక్ష రూపాయల శాలరీ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏమో 30,000 ట్యాక్స్ 20% లక్ష అంటే 20% ట్యాక్స్ కడుతున్నాడు. ఇంకా 1.5 లక్ష అయితే 30% కడుతున్నాడు. మరి మీరు 10,000 కోట్లు ఉన్న వాళ్ళు 100 కోట్లు కట్టి తప్పేంటండి? ఇది అర్బన్ నక్సల్ మైండ్ సెట్ అనుకోండి, తప్పేం లేదు. నక్సలైట్ రైట్ అంటారు సమాజం కూడా, మీరు కావాలని అడగండి. సో ఇదే ఇప్పుడు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ డిమాండ్ చేయడమే అర్బన్ నక్సల్ మైండ్ సెట్ అయితే నక్సలిజమే కరెక్ట్ అని ప్రజలు ఒప్పుకుంటారు. ఇలా తప్పే ఉన్నదయ్యా. అవును, మరి మేము 1 లక్ష రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ 1 లక్ష రూపాయల ఆదాయం వస్తే 20,000 ట్యాక్స్ తీసుకోవడం నక్సల్ మైండ్ సెట్ అయినా? అప్పుడు చూడండి ఆ క్లాస్ బయాస్ చూడండి మీరు. 1.5 లక్ష రూపాయల సాలరీ వచ్చే సాఫ్ట్వేర్ ఇంజనీర్కు కాస్తంత ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వండి అని అడిగితే ఇవ్వడం లేదు. 10 ఏళ్ళుగా అడుగుతున్నారు కానీ ఇవ్వడం లేదు. కానీ 10,000 కోట్ల ఆస్తి కొడుకు ఇచ్చేటప్పుడు ఒక 100 కోట్లు ట్యాక్స్ వేయండి అర్బన్ నక్సల్ మైండ్ సెట్ అంటున్నారు. ఏది అర్బన్ నక్సల్ మైండ్ సెట్ నాకు చెప్పండి? 1 లక్ష రూపాయల సాలరీ ఉన్న దగ్గర 20,000 తీసుకుంటే అర్బన్ నక్సల్ మైండ్ సెట్టా? లేకుంటే 10,000 కోట్లు ఉన్న దగ్గర 100 కోట్లు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వారసత్వం పన్నేస్తే అది అర్బన్ నక్సల్ మైండ్ సెట్? ఏది నక్సల్ మైండ్ చెప్పండి? ఒకవేళ అదే నక్సల్ మైండ్ సెట్ దేశంలో నక్సలిజాన్ని ప్రజలు కోరుకుంటారు. మీరు చూడండి, కరెక్టే కదా. మరి 10,000 కోట్ల ఆస్తి వారసత్వంగా ఇచ్చినప్పుడు 100 కోట్లు పన్నేస్తే తప్పేంటి అంటారు. అందువల్ల మనకు అర్బన్ నక్సల్ మైండ్ సెట్ అంటే ఏంటి? 1,000 ఎకరాల భూమి ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఈ భూమి ప్రభుత్వం తీసుకొని పేదలకు పంచాలి అని అడగండి. అది అర్బన్ నక్సల్ మైండ్ సెట్ అయితే ప్రజలు ఆ మైండ్ సెట్ కోరుకుంటారు కూడా. భయంకరమైన అణచివేత, కుల అణచివేత, పేదల అణచివేత ఉంటే ఈ అణచివేత వ్యతిరేకంగా పోరాడడమే అర్బన్ నక్సల్ మైండ్ సెట్ అంటే ప్రజలు దాన్ని ఆహ్వానిస్తారు. అణచివేత వ్యతిరేకంగా పోరాడకూడదా? దోపిడీకి వ్యతిరేకంగా పోరాడకూడదా? పీడనకు వ్యతిరేకంగా పోరాడకూడదా? అదంతా అర్బన్ నక్సల్ మైండ్ సెట్ అంటే దేశంలో ప్రజలు దాన్ని కోరుకుంటారు తప్ప వ్యతిరేకించారు అంచనా అయితే. సో అందువల్ల అర్బన్ నక్సల్ మైండ్ సెట్ అంటే ఏంటో మొదలు నిర్వచించి అది ఆ అర్బన్ నక్సల్ మైండ్ సెట్ మంచిదా కాదా చర్చించవచ్చు. సో వాట్ ఈజ్ అర్బన్ నక్సల్ మైండ్ సెట్? దానికి ఆన్సర్ ఉండాలి కదా. సమానత్వము, పేదరికం పోవాలి, సమానత్వం రావాలి, దోపిడీ ఉండకూడదు, అణచివేత పోవాలి, ఆక్రందన ఉండకూడదు, ఆకలి ఉండకూడదు, అన్యాయం ఉండకూడదు అనేదే అర్బన్ నక్సల్ మైండ్ సెట్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్టిఫికేట్ ఇస్తే ఐ థింక్ ప్రజలు అర్బన్ నక్సలైట్ల మంచోళ్ళు అంటారు కదా. చెప్పండి ఏది వాట్ ఈజ్ దట్ అర్బన్ నక్సల్ మైండ్ సెట్? ఇంకో పలానా నిర్వచనం
దాన్ని మేము వ్యతిరేకిస్తున్నామంటే అర్థం చేసుకోవచ్చు. ఇక దేశంలో సమానత్వం కావాలన్నంత మాత్రాన తుకుడే కాదు. దేశంలో వారసత్వ పన్నేయాలి. 10,000 కోట్ల సంపద ఉన్నవాడిపైన ఒక 100 కోట్ల పన్నేస్తే కొంపలే ముడుతాయండి. ఇది అమెరికా లాంటి క్యాపిటలిస్ట్ కంట్రీలో కూడా బైడెన్ కూడా డిమాండ్ చేస్తున్నాడు. సూపర్ రిచ్ పైన ట్యాక్స్ వేయండి, మా మీద ట్యాక్స్ వేయండి. వారెన్ బఫెట్ లాంటి బడా సంపన్నులు అడుగుతున్నారు, అయ్యా మా మీద పన్నేయండి, మా దగ్గర అడ్డగోలుగా డబ్బులు ఉన్నాయి, మా దగ్గర డబ్బులు తీసుకొని పేదల ఆరోగ్యానికి ఖర్చు పెట్టండి అని అమెరికాలో అడుగుతున్నారు. మరి ఇది అర్బన్ నక్సల్ మైండ్ సెట్ అవుతుందా? సో ఇది సమానత్వం కోరుకునేది హిందూ ధర్మశాస్త్రాల్లో కూడా ఉంటుంది. మీరు తీసి చూడండి, సమానత్వం కోరుకుంటుంది హిందూ ధర్మశాస్త్రాలు కూడా. ధర్మశాస్త్ర సమానత్వం కోరుకోవడమే అర్బన్ నక్సల్ మైండ్ సెట్ అయితే బహుశా సమాజమే నిర్ణయించుకుంటుంది ఏ మైండ్ సెట్ కావాలి అనేది. సో మనకి ఏ మైండ్ సెట్ కావాలని నిర్ణయించుకుంటుంది. అయినా కాంగ్రెస్ పార్టీ అంత సమానత్వాన్ని కోరుకుంటోంది, అంత పేదల పక్షాన పోరాడుతుంది అని ప్రధానమంత్రి సర్టిఫికేట్ ఇస్తే ఆశ్చర్యమే. కాంగ్రెస్ పార్టీకి అంత ట్రాక్ రికార్డు ఉందా? మరి అంత గ్లోరిఫై చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీని ప్రైమ్ మినిస్టర్.